ఉంటుంది. ఆ ఉండేటువంటి జ్ఞానాన్ని అన్ని స్వరూపములలో స్త్రీ అంటే స్త్రీ బాలగా ఉన్నా, సువాసినిగా ఉన్నా, వితంతువుగా ఉన్నా కూడా స్త్రీ పూజ నీరాలని చెప్పడానికే అమ్మ ఈ స్వరూపాన్ని ధరించింది. ధరింపజేసి పూజ చేయించుకుంటూ ఉన్నది. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో వారికి ఇవ్వాల్సిన గౌరవాలన్నీ కూడా అందరూ ఇవ్వాలి. ఎవరు కించపరుచుకోకూడదు. స్త్రీ సర్వదా పూజ నీరాలని తెలియజేయడం కోసమే ఇక్కడ సువాసిని పూజ చేస్తూ ఈ ప్రాంగణంలో మహాగౌరిని దర్శింపజేస్తూ ఆలయ ప్రాంగణంలో సోమావతి దేవిని స్మరణ చేస్తూ ఉన్నాం. అంతేకాని ఇదేంటంటే ఇక్కడ సువాసిని పూజ ముత్తైదులకు పూజ చేస్తున్నారు, అమ్మవారేమో అక్కడ అమంగళ స్వరూపంగా దర్శిస్తోంది అని అయితే ఎవరు భావన చేసి భీతి చెంది బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అమ్మ జ్ఞానప్రదాయిని, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి. అటువంటి తల్లి మనల్ని భయపెడుతుందా? ఎప్పుడైనా భయపెట్టదు కదా. ఈ స్వరూపాన్ని చూసి ఈ స్వరూపం నుంచి నీవు జ్ఞానం తెచ్చుకొని ఆ స్వరూపంలో ఉన్నటువంటి నన్ను అర్పించిన ఆయన అని తెలియజేయడం కోసమే అమ్మ ఇక్కడ వచ్చింది. అదేవిధంగా వితంతువులు కొందరు బాధపడవచ్చు, మాకు 50 సంవత్సరాలు నిండింది కానీ అమ్మ దయ వల్ల మాకు ఈ భాగ్యం కలగలేదే అని బాధపడేటువంటి వితంతువులు కూడా బాధపడకుండా ఉండడం కోసం అమ్మ ఈ స్వరూపం ధరించింది. కాబట్టి ఎటువంటి స్వరూపంలో కూడా స్త్రీలను అగౌరవపరచకండి. మీరు మిమ్మల్ని అగౌరవపరచుకోకూడదు, ఇతరులు కూడా బాలగా ఉన్న అమ్మాయిని అవమానపరచకూడదు, సౌమంగా ఉన్న స్త్రీని అవమానపరచకూడదు. అదేవిధంగా వితంతువుగా పూర్వ సమాజంగా ఉన్న స్త్రీని కూడా అవమానపరచకూడదు అని తెలియజేయడంలోని సామరస్యంగా జ్ఞానప్రదాయమైన స్వరూపంలో అమ్మ ఈరోజు దర్శనమిస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా జరిగేటటువంటి ప్రక్రియ అంతా పూజా కార్యక్రమాలంటే కూడా అమ్మ యొక్క అనుగ్రహం చేత జరుగుతున్నదనే భావన చేస్తూ అమ్మ జ్ఞానప్రదాయంగా ఇక్కడ దర్శనండి శ్యామలా నవరాత్రులు చెప్తారు కదా, శ్యామలా దగ్గర ఉన్న జ్ఞానప్రదాయిని. ఆ జ్ఞానప్రదాన్ని మనకి 10 రోజులు కూడా ఇక్కడ కూర్చుని అమ్మ యొక్క దివ్య చరిత్రాన్ని, ఆ యొక్క మహాత్యాన్ని ప్రస్తావన చేయించి తద్వారా ఉత్తమమైనటువంటి జ్ఞానంతో మనల్ని మనం సముద్ధరణ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నదన్న భావనతో అందరూ ఉండి శ్రద్ధగా సువాసిని కూడా చేసుకుని అయిన తర్వాత కుంకుమార్చన చేస్తూ అమ్మ శ్రీమాత్రే శ్రీమూర్తులందరూ కూడా సువాసిని